ఋతస్య పంతాం న తరంతి దుష్కృతః. ఋగ్వేద సూత్రము చూడండి. ఋగ్వేదంలో ఈ మంత్రం ఉన్నది. ఋత మార్గాన్ని అంటే ఇక్కడ చూడండి, అందరూ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఋతం అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. సృష్టి నియమాలు, అలాగే సృష్టిలో ఉన్నటువంటి ధర్మాలు, శాసనాలు, దాన్ని ఋతం అంటారు. ఈ ఋత మార్గాన్ని అంటే సృష్టి నియమాలకు అనుగుణంగా, శాసనాలకు అనుగుణంగా, ధర్మాలకు అనుగుణంగా దుష్కర్ములు అనుసరించరు. చూడండి, దుష్కర్ములు సృష్టి నియమాలను అనుసరించరు అంటే వాళ్ళు సృష్టి నియమం ప్రకారం జీవించరు, సృష్టి ధర్మాలను పాటించరు, సృష్టికి విరుద్ధంగా జీవిస్తుంటాడు. అటువంటి దుష్కర్మలు సృష్టిని అనుసరించరు, ఋతాన్ని అనుసరించరు. సుకర్ములతో కాక దుష్కర్ములతో పరమాత్మకు సఖ్యము కానీ ప్రీతి కానీ కలగదు. అయితే ఇక్కడ పరమాత్మకు ఈ దుష్కర్ములతో సఖ్యత కానీ ప్రీతి కానీ ఉండదు. ఎందుకు ఉండదంటే వాళ్ళు సృష్టి యొక్క నియమాలను అనుసరించట్లేదు. కావున పరమాత్మ ఎవరితో సఖ్యత ప్రీతి కలిగి ఉంటాడంటే సుకర్ములతోనే ఉంటాడు. సత్కర్మశీలుని ఎడల మాత్రమే భగవత్ ప్రీతి జనిస్తుంది. భగవంతుడు కేవలము సుకర్ములు, మంచి కర్మలు చేసి సత్కర్మలను ఆచరిస్తున్నటువంటి వారి యందే ఆ పరంపిత పరమాత్మ, సర్వవ్యాపకమైనటువంటి సర్వశక్తివంతుడైన పరమాత్మ ప్రీతి కలిగి ఉంటాడు, స్నేహపూర్వకంగా ఉంటాడు. దుష్కర్ముల యందు, ఇక్కడ దుష్కర్ములు అంటే ఎవరు అంటే సృష్టి నియమాలకు వ్యతిరేకంగా జీవించేవారు, సృష్టి నియమాలను నమ్మని వారు, అలాగే భగవంతుని నమ్మని వాళ్ళు, వీళ్ళందరూ దుష్కర్ములు అన్నమాట. దుష్కర్మలు చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళతో భగవంతుడు ఎప్పుడు కూడా సఖ్యత కానీ ప్రీతి కానీ కలిగి ఉండడు. సుకర్ములు, మంచి కర్మ చేసేటటువంటి వాళ్ళ యందే భగవంతుడు ప్రీతి కలిగి ఉంటాడు. కావున ప్రతి మానవుడు కూడా సుకర్మి కావాలి, సత్కర్మలు ఆచరించాలి. ఓం.